ఏం పోనేది? సీను, స్వప్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ. మసారా ఆల్రెడీ సరుగు రెడీ. మాట మీద నిలబడే మనిషి అండి. అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది. వర్ణ పొలాన్ని తీసుకొచ్చేసాను అంతే. ఇదే విట్ర పాత్ర మారిపోయింది. నేను మాట పడే రకం కాదు. కావాలంటే దగ్గరగా చూడండి. ఓరి యాదవా, ఇది లలిత కాదురా, స్వప్న. నిజమే. ఎవరు ఎవరు ఎవరది? అమ్మనాథలు నువ్వా? ఎక్కినప్పుడు చూడలేదు, ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. అది వచ్చేదాకా దీంతో సరసలాడండి. ఇప్పుడు వెళ్ళి అసలుగా అటు వచ్చేసా. ఒరే నిశాచరా, ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా. ఒకటి తెమ్మంటే రెండొచ్చేలా చేసావురా. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుటాణి ఉంది. వెళ్ళి తీసుకురా ఆ బటాణీని. అలాగే దేవరా. ఆగు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు. నేను కావాలని వచ్చాను. లలితను మాత్రం వదిలే. ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే, ఛీ, నువ్వు మా వంశంలో తప్పబుట్టామని మా తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు. అది కాదు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను నీకు లొంగిపోతున్నాను. నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే. ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వేం చెప్పినా చేస్తాను, పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న. ఇది మిస్టరీయా, హిస్టరీయా, లేక హిస్టీరియానా? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను. ఎవడా బావా? శ్రీనివాస్ నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ. నా పేరు నీకెలా తెలుసు? అమ్మా నేను నీ నాన్ననమ్మా. నీ నాన్నని లచ్చిని సీన్ని అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను. అది నా కన్న కూతురు బాబు, దాన్ని ఏం చేయకండి. వదిలేయండి బాబు, వదిలేయండి. భలే చెప్తున్నావురా. అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీయసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు బ్రాందీ. బాగా తాగు, నీ బాధలన్నీ. అవును నాన్న, ఎందుకు అనవసరంగా బాధపడతా? ఆత్మీయత, అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకో. మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా? ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా? వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారా? కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతురుని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ 4 గోడల మధ్య చచ్చిపోనే. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు, అనుబంధాలకు, మమకారాలకి, మనుగడికి, సంస్కారానికి, సభ్యతకి విలువే ఉండదు. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని నీ గడప దాటించావు. నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే, ఏ బాధ ఉండదు. వద్దమ్మా, ఏ తండ్రికి ఎట్టాంటి తెచ్చొద్దు. ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరేడ్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా,
అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, 2 రకాల పిట్టలు నా గూటికే చేరాయి. మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే ఏయ్, నా బిడ్డ ఒంటి మీద చెయ్యేసావా చంపేస్తాను. ఏయ్, వదలరా, వదిలు. నాన్న, అరే, అమ్మా. రేయ్, నా బిడ్డకు అన్యాయం చేయకురా. రే, నా బిడ్డ బతు నాశనం చేయకురా. రేయ్, నా బిడ్డకు అన్యాయం చేయకండిరా. నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు. బాబు, నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది. రక్షించు బాబు. మామయ్య, బాబు సీను, నన్ను క్షమించమని అడగరా. నా బిడ్డను రక్షించరా. సరోజ్ ఎక్కడ మావయ్య చెప్పు.